కేటీఆర్ బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. కేంద్ర మంత్రి కుమారస్వామితో తన బృందంతో కలిసి కేటీఆర్ భేటీ కాబోతున్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి అని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేయబోతున్నారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందించనున్నారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ భాను. ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ బృందం ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తోటి కేటీఆర్ బృందం భేటీ కానుంది. ఈ భేటీలో పలు అంశాలతో పాటు ప్రధానంగా ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేయనున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో కుటుంబాలకు జీవనాధారంగా నిలిచినటువంటి సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరాంశం ఈ మరోసారి జాతీయ స్థాయిలో కూడా చర్చకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మూతపడినటువంటి ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఈ వినతి పత్రం అందజేయనుంది. బృందం వినతి పత్రం అందజేయనుంది. అయితే దాదాపు 3 దశాబ్దాలుగా మూతపడినటువంటి ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని బృందం ఇటు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ఈ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వినతి పత్రం అందజేయడంతో పాటు ఇటు పలు అంశాలను కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మందికి కూడా ప్రత్యక్షంగా పాటు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఊతమిస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రికి ఈ బృందం వివరించనున్నారు. అయితే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని 1984లో ఉత్పత్తి ప్రారంభించి తీవ్రమైన నిధుల కొరత, అధికంగా నిలిచిపోయినటువంటి విద్యుత్ బిల్లుల బకాయిల తదితర కారణాలతోటి కేవలం 14 ఏళ్లకే ఆ ఉత్పత్తులను నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతంలోని యువత ఉద్యోగ అవకాశాలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ క్రమంలోనే ఈ బృందం ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ బృందం ఇటు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి దీన్ని వినతి పత్రం ద్వారా అందించి దీనికి సంబంధించినటువంటి చర్చించి తిరిగి పునరుద్ధరించే విధంగా ఈ అంశాలను కూడా వివరించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ బృందంలో కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు వడ్డీరాజు రవిచంద్రతో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, కానపూరు ఇన్ఛార్జ్ జాన్సన్ నాయకులు, సీసీఐ సాధన సమితి సభ్యులు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. అయితే కేంద్ర మంత్రి కుమారస్వామి తోటి సమావేశం అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తోటి ఈ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సీసీఐ పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి అంశంపై స్థానికంగా కొంత ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ అండి.